హైదరాబాద్ తో పోలిస్తే అభివృద్ధిలో విస్తృతమైన అవకాశాలు ఉన్నప్పటికీ చెన్నై వెనుకబడిపోవడానికి విజనరీ లీడర్షిప్ లేకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కోయంబత్తూర్ పార్లమెంట్ పరిధిలోని సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్ లో బీజేపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేష్ సమావేశమయ్యారు. బీజేపీ అభ్యర్థి అన్నామలైని మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించగా లోకేష్ ను కోయంబత్తూర్ శాలువాతో అన్నామలై సత్కరించారు. విజనరీ లీడర్షిప్ లేకపోవడంతోనే ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందని, గతంలో ప్రఖ్యాతిగాంచిన అంబాసిడర్ కార్లు ఇక్కడే తయారయ్యేవన్నారు లోకేష్. ఒక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకురావడానికి ఎంత కష్టమో కియా విషయంలో తనకు తెలుసన్నారు. ఏపీలో గత 5 ఏళ్లుగా సరైన నాయకుడు లేకపోవడంతో రాష్ట్రానికి సరైన పెట్టుబడులు, పరిశ్రమలు రావడం లేదని, ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని లోకేష్ తెలిపారు. కోయంబత్తూరులో ఇన్ఫ్రా, డ్రింకింగ్ వాటర్ సమస్యలున్నాయని, హ్యాండ్లూమ్, పవర్లూమ్, ఫౌండరీస్ పరిశ్రమను అప్గ్రేడ్ చేసి అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. కోయంబత్తూరుకు అన్నామలై వంటి యువనేత గొంతు ఎంతో అవసరమన్నారు. Very important to have that kind of visionary leadership to fight for every investment, because now every state is fighting. Looking at competition coming from Karnataka, Andhra, Telangana, looking competition coming even from states like Orissa, and it's a matter of time that Bihar will also start attracting investments. We're looking at how law and order has been set right in UP. The kind of investments UP is also attracting. So you need young, strong leadership, visionary leadership that can work hard and bring about investments into the state of Tamil Nadu and also for Coimbatore. So Coimbatore 2.0 can only be delivered by an operating system called Annamalai.